హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కిల్చూ స్టూడియోస్. ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో జియోమెట్రిక్ షేప్స్ యూజ్ చేసి ఫ్లాట్ యానిమేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకుంటాం. ఇక్కడ చూస్తున్న ఈ యానిమేషన్లో టోటల్గా 9 బ్లాక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా స్క్వేర్ షేప్లో ఉన్నాయి. ప్రతి స్క్వేర్లో ప్రతి బ్లాక్లో కూడా ఇండివిజువల్ యానిమేషన్ అయితే జరుగుతుంది. సో దానికోసం అయితే మనం 9 ఇండివిజువల్ షేప్ యానిమేషన్స్ అనేటివి క్రియేట్ చేయాలి. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ముందుగా ఫస్ట్ యానిమేషన్ క్రియేట్ చేయడానికి కాంపోజిషన్ అయితే క్రియేట్ చేయాలి. అంతకంటే ముందు నేను ఒక ఇమేజ్ లేయర్ని ఇంపోర్ట్ చేస్తున్నా. ఈ లేయర్లో ఏంటి అంటే కలర్స్ నేను సెట్ చేసుకున్నా. కాంబినేషన్ కలర్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ వదిలేస్తున్నా. చూడండి, కాంబినేషన్ కలర్స్ కోసం ఈ లేయర్ని నేను క్రియేట్ చేసుకున్నా. దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నా. ఇక ఇప్పుడు ఫస్ట్ యానిమేషన్ క్రియేట్ చేద్దాం. దానికోసం న్యూ కాంపోజిషన్ క్రియేట్ చేయాలి. మెనూ బార్లోకి వెళ్ళి కాంపోజిషన్, న్యూ కాంపోజిషన్ పైన క్లిక్ చేయాలి, లేదా షార్ట్కట్ కి Ctrl+N. ఇక్కడ యానిమేషన్ 1 అని నేమ్ ఇస్తున్నా. ఇక్కడ విడ్త్ వచ్చేసి 1000, హైట్ కూడా 1000 పిక్సెల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. మనకు కాంపోజిషన్ అనేది స్క్వేర్ షేప్లో వచ్చేసింది. ఇప్పుడు షేప్ టూల్ దగ్గరికి వెళ్ళి రెక్టాంగిల్ షేప్ సెలెక్ట్ చేసుకొని దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తున్నా. ఇలా డబుల్ క్లిక్ ఇవ్వగానే కాంపోజిషన్ సైజ్ ఎంత ఉంటుందో దానికి ఫిట్ అయ్యే విధంగా షేప్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నా. రెక్టాంగిల్ షేప్ పర్ఫెక్ట్ కాంపోజిషన్ సైజ్కి ఫిట్ అయిపోయేలాగా క్రియేట్ అయింది. టైం లైన్లో గమనించండి, షేప్ లేయర్ 1 అని ఉంది. దీన్ని నేను రెక్టాంగిల్ అని నేమ్ ఇస్తున్నా. అలాగే ఈ షేప్స్కి ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్తో పాటు వాటి యొక్క ఇండివిజువల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కంటెంట్స్, రెక్టాంగిల్ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ ప్రతి షేప్కి ఉన్నట్టుగానే ఇండివిజువల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. ఇవి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఇంకొక షేప్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ డీసెలెక్ట్ చేసుకొని, అంటే కాంపోజిషన్లో సైడ్ క్లిక్ చేసి షేప్ టూల్ దగ్గరికి వెళ్ళి క్లిప్స్ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఎలిప్స్ షేప్ కూడా క్రియేట్ అయిపోయింది. మనకు కలర్ చేంజ్ చేస్తే అర్థమవుతుంది. ఫిల్ కలర్, ఓకే. ఇక్కడ నేను కాంబినేషన్ కలర్స్ కోసం ఆల్రెడీ లేయర్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నా కదా, ఈ కలర్స్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ ద్వారా వెళ్ళి ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. అలాగే ఎలిప్స్ టూల్ కూడా, ఎలిప్స్ షేప్ కూడా కలర్ని చేంజ్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా కలర్స్ చేంజ్ చేసుకున్న తర్వాత ఎలిప్స్ టూల్కి అనేది నేను షేప్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నా. దానికోసం ఇక్కడ ఎలిప్స్ షేప్, ఇక్కడ నేమ్ కూడా చేంజ్ చేద్దాం. ఎలిప్స్ లేయర్లోకి వెళ్ళి కంటెంట్స్లో ఇక్కడ ఎలిప్స్ 1 అని ఉంది. దీన్ని పాత్ అని పిలుస్తాం. ప్రతి షేప్కి కూడా ఇదేమో లేయర్లో షేప్ లేయర్స్కి పాత్ అని ఉంటుంది. దీన్ని పాత్ అని పిలుస్తాం. దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ చూడండి యాడ్ అని ఉంది, యాడ్ బటన్. ఈ యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిని షేప్ మాడిఫైయర్స్ అని పిలుస్తాం. వీటి గురించి రాబోయే క్లాసెస్లో ఇన్డెప్త్గా తెలుసుకుందాం. వీటి గురించి చాలా రకాల యానిమేషన్స్ అయితే క్రియేట్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ పుకర్ బ్లోట్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఎలిప్స్ షేప్ అనేది చేంజ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇక్కడ పుకర్ బ్లోట్ని ఎక్స్పాండ్ చేసి ఇందులో అమౌంట్ ఉంది. అమౌంట్ నేను -50 అయితే చేస్తున్నా. అలాగే ఇక్కడ ఎలిప్స్ పాత్ 1 ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ సైజ్ ఉంటుంది. సైజుని 500 చేస్తున్నా. చూడండి, మనకు ఒక స్టార్ షేప్ లాగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని మినిమైజ్ చేసుకొని ఆర్ ప్రాపర్టీ యూజ్ చేసి, అంటే ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా ఇక్కడ పైన, ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్లో ఆర్ యూజ్ చేసి, అంటే రొటేషన్ ప్రాపర్టీ, షార్ట్కట్కి ఆర్ పైన క్లిక్ చేస్తే మనకు రొటేషన్ ప్రాపర్టీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ప్లే హెడ్ అనేది స్టార్టింగ్ దగ్గర ఉంచి స్టాప్ వాచ్ పైన క్లిక్ చేస్తున్నా. మనకు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ప్లే హెడ్ని 1 సెకండ్ ముందుకు మూవ్ చేస్తున్నా. ఈ విధంగా మూవ్ చేసి ఇక్కడ 90, ఇక్కడ 0 to 90 అయితే వాల్యూ చేంజ్ చేస్తున్నా.
సో స్టార్టింగ్ దగ్గర 0 ఉంది, 1 సెకండ్ దగ్గరకు వచ్చేసరికి 90 అనేది వాల్యూ అనేది చేంజ్ చేసాం. ఇప్పుడు ప్లే హెడ్ని 2 సెకండ్ దగ్గరికి ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడ రొటేషన్ వాల్యూ అనేది 0 చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేస్తే కనుక మనకు సో ముందుకు వెనకకు రొటేషన్ అయితే అవుతుంది. ప్లే హెడ్ అనేది లాస్ట్ కీ ఫ్రేమ్ అంటే 2 సెకండ్ దగ్గర ఉంచి N ప్రెస్ చేస్తున్నా, షార్ట్ కట్ కి N. దీనివల్ల వర్క్ ఏరియా అనేది మనకు ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. N ప్రెస్ చేస్తున్నా, చూడండి వర్క్ ఏరియా ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇందులో ట్రిమ్ కాంప్ టు వర్క్ ఏరియా అని ఇస్తున్నా. అంటే మనకు ఇక్కడ వరకే యానిమేషన్ అనేది జరుగుతుంది, వర్క్ ఏరియా కూడా ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో మనకు ఒక కంటిన్యూస్ యానిమేషన్ లాగా క్రియేట్ అవుతుంది, ఒక లూప్ లో యానిమేషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకు యానిమేషన్ ఎఫెక్టివ్ గా రావడానికి కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఈజీని అప్లై చేద్దాం. దానికోసం F9 ప్రెస్ చేయాలి. ఈజీ అప్లై అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక కీ ఫ్రేమ్ దగ్గర రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ వెలాసిటీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇందులో ఇన్ఫ్లుయెన్స్ అంటుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ 80, ఇదేమో ఇన్కమింగ్ వెలాసిటీ, ఇది అవుట్ గోయింగ్ వెలాసిటీ. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ 80. ఈ విధంగా వాల్యూ అనేది చేంజ్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్లే చేద్దాం. సో యానిమేషన్ అయితే మనకు ఎఫెక్టివ్గా కనిపిస్తుంది, పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన యానిమేషన్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ మనం ఫస్ట్ యానిమేషన్ క్రియేట్ చేసాం, ఇక సెకండ్ యానిమేషన్ అయితే క్రియేట్ చేద్దాం. దానికోసం మళ్ళీ మనం న్యూ కాంపోజిషన్ అనేది క్రియేట్ చేయాలి. కంట్రోల్ N ప్రెస్ చేస్తున్నా. ఇక నేమ్ వచ్చేసి యానిమేషన్ 2, అలాగే విడ్త్ హైట్ ఓకే. తర్వాత ఇక్కడ డ్యూరేషన్ అనేది ఇక్కడ ముందుగానే మనం 2 సెకండ్స్ అయితే క్రియేట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. యాక్చువల్గా అవసరం లేదు, కానీ ఈజీగా ఉండడం కోసం నేను ఇక్కడ ముందుగానే 2 సెకండ్స్ అయితే క్రియేట్ చేస్తున్నా. ప్రతిసారి మనం ఈ వర్క్ ఏరియాని తగ్గించాల్సిన పని లేదు. నెక్స్ట్ షేప్ టూల్ దగ్గరికి వెళ్ళి రెక్టాంగిల్ షేప్ని సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తున్నా. తర్వాత మనకు కావాల్సిన కలర్ని అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ కలర్స్ ఇంపోర్ట్ చేసుకున్నా కాబట్టి నాకు కావాల్సిన కలర్ని ఇక్కడ చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నా. కంట్రోల్ D ప్రెస్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. ఈ లేయర్ని డూప్లికేట్ చేస్తున్నా. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, షేప్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ D ప్రెస్ చేస్తున్నా. డూప్లికేట్ అయింది. మనం ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, కలర్ చేంజ్ చేసుకున్న తర్వాత మనకు చూస్తే కనుక 2 లేయర్స్ ఉన్నాయి. ఓకే, కంట్రోల్ Z ప్రెస్ చేసి బ్యాక్ వెళ్తున్నా. చూడండి ఇక్కడ కూడా మనకు 2 లేయర్స్ ఉన్నాయి, షేప్ లేయర్ 2, షేప్ లేయర్ 1. ఇక్కడ నేమ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే వద్దు. ఇప్పుడు ఈ షేప్ లేయర్ 2కి నేను స్కేల్ అండ్ రొటేషన్ యూజ్ చేసి యానిమేషన్ అయితే క్రియేట్ చేస్తున్నా. చూడండి, R ప్రెస్ చేస్తే రొటేషన్ ప్రాపర్టీ వచ్చింది, షిఫ్ట్ పట్టుకుని S ప్రెస్ చేస్తే స్కేల్ ప్రాపర్టీ కూడా యాడ్ అయింది. ప్లే హెడ్ని స్టార్టింగ్లో ఉంచి రెండింటికి కీ ఫ్రేమ్స్ అనేవి సెట్ చేస్తున్నా. స్టార్టింగ్ కీ ఫ్రేమ్స్ క్రియేట్ అయ్యాయి. ప్లే హెడ్ 1 సెకండ్ దగ్గరికి ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ స్కేల్ వాల్యూ అనేది తగ్గిస్తున్నా. స్కేల్ వాల్యూ అనేది నేను ఒక 35 అయితే చేస్తున్నా. ఓకే, స్కేల్ వాల్యూ 30, స్కేల్ వాల్యూని 30కి తగ్గించా. మళ్ళీ నేను ఇక్కడ ప్లే హెడ్ని 2 సెకండ్ దగ్గర తీసుకెళ్ళి స్కేల్ వాల్యూ 100 అయితే మళ్ళీ చేశా. ఇప్పుడు ప్లే చేస్తే కనుక స్కేల్ తగ్గుతుంది, పెరుగుతుంది. అలాగే స్టార్టింగ్ దగ్గర రొటేషన్ కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేశాం. ప్లే హెడ్ని 1 సెకండ్ దగ్గరకు ముందు తీసుకెళ్ళి రొటేషన్ వాల్యూ 90 డిగ్రీస్ అయితే చేస్తున్నా. అలాగే ప్లే హెడ్ని 2 సెకండ్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ రొటేషన్ వాల్యూ 0 చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేస్తే కనుక సో ఈ విధంగా లూప్ యానిమేషన్ అయితే క్రియేట్ అయింది. యానిమేషన్ ఎఫెక్టివ్గా ఉండడానికి కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని F9 ప్రెస్ చేసి మౌస్తో కీ ఫ్రేమ్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఇందులో కీ ఫ్రేమ్ వెలాసిటీ అనేది వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి చూడండి, ఇన్కమింగ్ వెలాసిటీ 80, అవుట్ గోయింగ్ వెలాసిటీ 80. ఇక్కడ ఓకే. ఇప్పుడు ప్లే చేస్తే కనుక యానిమేషన్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది. ఏ స్థాయిలోనైనా సరే కీ ఫ్రేమ్స్ అనేవి విజిబుల్ అవ్వకపోతే ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని యూని ప్రెస్ చేయండి. యూ ప్రెస్ చేయగానే ఆ కీ ఫ్రేమ్స్ అన్ని విజిబుల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం షేప్ లేయర్కి ఉన్న ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఇంకొక యానిమేషన్ని యాడ్ చేద్దాం. అది ఏంటి అంటే షేప్ లేయర్ని ఎక్స్పాండ్ చేసి
కంటెంట్స్లో రెక్టాంగిల్ 1 ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ రౌండ్నెస్ అని ఉంది. ఈ రౌండ్నెస్ని యూజ్ చేసి మనం యానిమేషన్ అయితే క్రియేట్ చేద్దాం. ప్లే హెడ్ అయితే స్టార్టింగ్ దగ్గర ఉంచి స్టాప్ వాచ్ పైన క్లిక్ చేద్దాం. మనకు కీ ఫ్రేమ్ అయితే క్రియేట్ అయింది. ప్లే హెడ్ని 1 సెకండ్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ దీని వాల్యూమ్ నేను చేంజ్ చేస్తున్నా. చూడండి 630 అయితే చేంజ్ చేసా దీని వాల్యూని. ఇప్పుడు మళ్ళీ 2 సెకండ్ దగ్గర తీసుకెళ్ళి నేను 0 చేస్తున్నా. ఇప్పుడు కనుక ప్లే చేస్తే మనకు యానిమేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఈ విధంగా యానిమేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ టాప్లో ఇప్పుడైతే ఏ కీ ఫ్రేమ్స్ అయితే క్రియేట్ చేసామో వాటిని సెలెక్ట్ చేసుకొని F9 ప్రెస్ చేద్దాం. ఈజీ అప్లై అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్లే చేద్దాం. సో ఈ విధంగా సెకండ్ యానిమేషన్ అయితే క్రియేట్ చేయవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా థర్డ్ యానిమేషన్కి అయితే వెళ్ళిపోదాం. దానికోసం న్యూ కాంపోజిషన్ క్రియేట్ చేసి Ctrl+N, నేమ్ వచ్చేసి యానిమేషన్ 3, ఇక సైజ్ ఓకే, మిగతా అన్నీ ఓకే. దీనిపైన ఓకే పైన క్లిక్ చేస్తే థర్డ్ కాంపోజిషన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా షేప్ టూల్లో రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తున్నా. మనకు షేప్ అయితే క్రియేట్ అయిపోయింది. దీని కలర్ కూడా నేను చేంజ్ చేస్తున్నా. ఓకే, ఎలిప్స్ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తున్నా. ఎలిప్స్ షేప్ క్రియేట్ అయిపోయింది. కలర్ చేంజ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా రెక్టాంగిల్ అండ్ ఎలిప్స్ రెండు అయితే క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ మనకు ఎలిప్స్ అండ్ రెక్టాంగిల్ షేప్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఎలిప్స్ షేప్ లేయర్ ని ఎక్స్పాండ్ చేసుకొని ఇక్కడ బాగా గమనించండి, కంటెంట్స్ లో ఎలిప్స్ 1 అని ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే దీని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఈ ఎలిప్స్ 1 ని సెలెక్ట్ చేసుకొని నేను Ctrl+D ప్రెస్ చేస్తున్నా. దాని ద్వారా ఏంటి అంటే ఈ పాత్ అనేది మనకు డూప్లికేట్ అవుతుంది. షేప్ లేయర్ లో పాత్ డూప్లికేట్ చేస్తున్నా. Ctrl+D. చూడండి ఎలిప్స్ 2 అనేది వచ్చేసింది. అంటే ఇక్కడ సేమ్ షేప్ లో ఉంటుంది, సేమ్ సైజ్ లో ఉంటుంది, కానీ ఒకే లేయర్ లో రెండవ షేప్ అన్నమాట ఇది. ఒకసారి కనుక ఇక్కడ మీరు గమనిస్తే దీని పొజిషన్ ని చేంజ్ చేస్తే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఫిల్ కలర్ అని ఉంది కదా, ఈ ఫిల్ కలర్ ని కూడా మనం యూజ్ చేసుకుని కలర్ చేంజ్ చేయవచ్చు అన్నమాట. నేను ఆపోజిట్ కలర్ ని చేస్తున్నా. ఏదైతే రెక్టాంగిల్ కలర్ ఉందో దాన్ని అప్లై చేస్తున్నా. చూడండి ఇక్కడ సైజ్ కూడా తగ్గిద్దాం. సో ఈ విధంగా మనకు రెండవ షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే ఒకే లేయర్ లో రెండవ షేప్ అనమాట. దీన్ని పాత్ అని పిలవాలి యాక్చువల్గా. ఇక్కడ దీన్ని 0. అలాగే సైజు నేను 500 అయితే చేస్తున్నా. ఈ విధంగా రెండవ షేప్ క్రియేట్ చేసుకున్నా. మళ్ళీ ఈ రెండవ దాన్ని ఎలిప్స్ 2 ని సెలెక్ట్ చేసుకుని Ctrl+D ప్రెస్ చేస్తున్నా. Ctrl+D ప్రెస్ చేయగానే మూడవ పాత్ అనేది క్రియేట్ అయిపోయింది. దీనికి సైజ్ అనేది 0 చేస్తున్నా. అలాగే కలర్ కూడా ఆపోజిట్ కలర్ ఏదైతే ఎలిప్స్ కి ఉందో గ్రీన్ టీల్ కలర్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మూడవ షేప్ పాత్ ని సెలెక్ట్ చేసుకొని Ctrl+D ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు మొత్తం 4వది కూడా ఏర్పడింది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని దీని సైజ్ ఆటోమేటిక్గా 0నే ఉంది. ఈ ఫిల్ ని యూజ్ చేసుకొని కలర్ నేను ఈ వైట్ క్రీమ్ కలర్ ని అప్లై చేస్తున్నా. ఇక్కడ చూడండి టోటల్ గా 4 పాత్స్ ఉన్నాయి. ఒకే లేయర్ లో 4 పాత్స్ ఉన్నాయి. వాటి సైజులు మనం చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ సైజ్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని, సైజ్ ప్రాపర్టీ అంటే ట్రాన్స్ఫార్మ్ లో ఉన్నది కాదు, ఈ పాత్ కు ఉన్న సైజ్ ప్రాపర్టీ. ఇందాక మనం ఏదైతే సైజ్ చేంజ్ చేసాం కదా, దీన్ని యూజ్ చేసుకొని యానిమేషన్ అనేది క్రియేట్ చేద్దాం. దానికోసం 4 పాత్స్ కి ఒకేసారి ఓపెన్ అవ్వడానికి ఇక్కడ సెర్చ్ బార్ లో సైజ్ అని టైప్ చేస్తున్నా. మనకు ప్రతి పాత్కి ఉన్న సైజ్ ప్రాపర్టీ ఓపెన్ అయింది. ఇక్కడ ప్లే హెడ్ అనేది స్టార్టింగ్ లో ఉంచి కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఈ విధంగా 4 ఎలిప్స్ కి కీ ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత లేయర్ ని సెలెక్ట్ చేసుకొని యూ ప్రెస్ చేస్తున్నా. యూ ప్రెస్ చేస్తే మనకు ఓన్లీ కీ ఫ్రేమ్స్ విజిబుల్ అవుతాయి. యూ చూడండి ఇక్కడ 4 కీ ఫ్రేమ్స్ క్రియేట్ అయ్యాయి కదా. ఇప్పుడు ప్లే హెడ్ ని 1 సెకండ్ దగ్గర తీసుకెళ్ళి కింద డౌన్ లో ఉన్నది ఏదైతే పాత్ ఉందో ఇక్కడ 1000 ఉంది. దీని సైజ్ నేను 1500 చేస్తున్నా. దానిపైన ఉన్నదానికి 500 ఉంది. దీన్ని 1000 చేస్తున్నా.
అలాగే రెండవ పాత్కి అంటే కింద నుంచి మూడవది దీనికి 0 ఉంది 500 చేస్తున్నా. ఇక నాలుగవది 0నే ఉంది, దీని స్టార్టింగ్ కీ ఫ్రేమ్ని నేను మూవ్ చేస్తున్నా 1 సెకండ్ దగ్గరికి. సో ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత ప్లే హెడ్ని మళ్ళీ 2 సెకండ్ దగ్గర తీసుకెళ్దాం. 2 సెకండ్ దగ్గర ఉంచి ప్లే హెడ్ని ఇక్కడ డౌన్లో ఉన్న ఈ పాత్ని వదిలేయండి, అంటే ఫస్ట్ పాత్ని వదిలేయండి, రెండవ పాత్ని తీసుకోండి. దీన్ని 1000 ఉంది 1500 చేద్దాం. దానిపైన ఉన్నది 500 ఉంది 1000 చేద్దాం. దానిపైన ఉన్నది 0 ఉంది 500 చేద్దాం. ఇప్పుడు ప్లే చేద్దాం. సో ఇప్పుడు మనకు ఒక కంటిన్యూస్ యానిమేషన్ లాగా క్రియేట్ అయింది కదా. ఈ యానిమేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండడానికి కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని F9 ప్రెస్ చేస్తే ఈజీ అప్లై అవుతుంది. ఇప్పుడు మౌస్తో కీ ఫ్రేమ్ మీద వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ కీ ఫ్రేమ్ వెలాసిటీ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఇన్కమింగ్ వెలాసిటీ ఇన్ఫ్లుయెన్స్ 80, అవుట్ గోయింగ్ వెలాసిటీలో ఇన్ఫ్లుయెన్స్ 80 వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్లే చేస్తే చూడండి యానిమేషన్ అనేది మనకు నార్మల్గా లేదు, ఎఫెక్టివ్గా వచ్చేసింది. సో థర్డ్ యానిమేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ 4వ యానిమేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 4వ యానిమేషన్ కోసం న్యూ కాంపోజిషన్ క్రియేట్ చేస్తున్నా. Ctrl+N, ఇక్కడ యానిమేషన్ 4 అని నేమ్ ఇచ్చా. తర్వాత ఒక పైన క్లిక్ చేస్తున్నా. షేప్ టూల్లో రెక్టాంగిల్ షేప్ సెలెక్ట్ చేసుకొని డబల్ క్లిక్ చేస్తున్నా. మనకు షేప్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ షేప్లోనే నేను సబ్ షేప్స్ అంటే సబ్ పాత్స్ యూజ్ చేసి షేప్స్ అనేవి క్రియేట్ చేస్తున్నా. దానికోసం ఇక్కడ చూడండి రెక్టాంగిల్ 1 అని ఉంది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇందులో రెక్టాంగిల్ పాత్ 1 ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేసి సైజు అలాగే ఉంచి పొజిషన్ని చేంజ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ పొజిషన్లో Y వాల్యూని 500 ఎంటర్ చేస్తున్నా. ఇది Y వాల్యూ. మనకు చూస్తే కనుక రెక్టాంగిల్ అనేది దాని ఎడ్జ్ అనేది సెంటర్కి వచ్చేసింది, టాప్ ఎడ్జ్ అనేది సెంటర్కి వచ్చేసింది. అలాగే X వాల్యూ కూడా 500కి చేంజ్ చేస్తున్నా. రైట్ బాటంకి అయితే లేయర్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఒక బిట్ లాగా వచ్చేసింది, ఒక పాట లాగా వచ్చేసింది కదా రైట్ బాటంకి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ పాత్ 1ని సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి Ctrl+D ప్రెస్ చేస్తున్నా, డూప్లికేట్ చేశా. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసి పొజిషన్ని చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు Y వాల్యూ అనేది -500 చేస్తున్నా. మనకు టాప్కి అయితే లేయర్ వెళ్ళిపోయింది. X వాల్యూని అలాగే ఉంచేద్దాం. ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం. కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఫిల్ ద్వారానే చేంజ్ చేయాలి, ఎందుకంటే మనం సబ్ పాత్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫిల్ ద్వారానే చేంజ్ చేద్దాం. తర్వాత ఈ రెక్టాంగిల్ 2ని కూడా నేను డూప్లికేట్ చేస్తున్నా. మళ్ళీ సేమ్ పొజిషన్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు X పొజిషన్లో వాల్యూ చేంజ్ చేద్దాం. 500 ఉంది, -500 అయితే చేస్తున్నా. టాప్ లెఫ్ట్ పార్ట్లో లేయర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఫిల్ ద్వారా ఓకే, ఇప్పుడు దీన్ని కూడా డూప్లికేట్ చేస్తున్నా. Ctrl+D ప్రెస్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేసి దీని పొజిషన్ కూడా చేంజ్ చేద్దాం. ఇప్పుడు X వాల్యూ, ఇప్పుడు Y వాల్యూ అనేది -500 ఉంది కదా, ఇక్కడ +500 చేద్దాం. మళ్ళీ ఫిల్ ద్వారా దాని యొక్క కలర్ని చేంజ్ చేద్దాం. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేస్తే కనుక సో మనం ఒకే లేయర్లోనే 4 సబ్ పాత్ యూజ్ చేసి పార్ట్లుగా వచ్చేలాగా 4 పార్ట్లుగా డివైడ్ చేసాం ఈ కాంపోజిషన్ని. ఇప్పుడు R ప్రెస్ చేద్దాం. రొటేషన్ వాల్యూ యూజ్ చేసి యానిమేషన్ అనేది క్రియేట్ చేద్దాం. R ప్రెస్ చేస్తున్నా, రొటేషన్ ప్రాపర్టీ వచ్చేసింది. ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ క్రియేట్ చేసి ప్లే హెడ్ని 1 సెకండ్ దగ్గరకు ముందుకు తీసుకెళ్ళి నేను వాల్యూ 180 అనేది చేంజ్ చేస్తున్నా. అలాగే 2 సెకండ్ దగ్గర తీసుకెళ్ళి దాని వాల్యూని మళ్ళీ 0 చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేస్తే కనుక సో మనకు ఒక లూప్లో యానిమేషన్ అయితే క్రియేట్ అయింది.
యానిమేషన్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ చేసి F9 ప్రెస్ చేస్తున్నా. ఈజీ అప్లై అయిపోయింది. ఇప్పుడు కీ ఫ్రేమ్ మీద మౌస్ ఉంచి రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ వెలాసిటీ ఇన్కమింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది 80, అవుట్ గోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది 80. తర్వాత ఓకే పైన క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఎఫెక్టివ్ యానిమేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం బ్యాక్లో ఉన్న లేయర్కి యానిమేషన్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇంకొక న్యూ లేయర్ని క్రియేట్ చేద్దాం. సేమ్ షేప్ టూల్ దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే రెక్టాంగిల్ అనేది క్రియేట్ అయింది. అలాగే దీని పాత్ని ఓపెన్ చేసి ఇక్కడ సైజ్ అనేది 600గా చేంజ్ చేస్తున్నాం. అలాగే దీని కలర్ కూడా చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా మినిమైజ్ చేసి స్కేల్ ప్రాపర్టీ ఓపెన్ చేద్దాం. స్కేల్ ప్రాపర్టీ ఓపెన్ కావాలంటే ఎస్ క్లిక్ చేస్తున్నా. అలాగే రొటేషన్ ప్రాపర్టీ రొటేషన్ కావాలంటే షిఫ్ట్ ఆర్ పట్టుకొని క్లిక్ చేస్తే రెండు ప్రాపర్టీస్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ప్లే హెడ్ అనేది ఉంచి ఫస్ట్ స్కేల్ యానిమేషన్ క్రియేట్ చేద్దాం. స్కేలింగ్ అనేది ఇక్కడ స్టార్టింగ్ దగ్గర 100% ఉండాలి. ఓకే, 1 సెకండ్ ముందుకు తీసుకెళ్ళి ఈ 100%ని 30% చేస్తున్నా. ఓకే, అలాగే 2 సెకండ్ దగ్గర తీసుకెళ్ళి ఈ 30%ని మళ్ళీ 100% చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. సో యానిమేషన్ ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ రొటేషన్ ప్రాపర్టీ కూడా వాడదాం. స్టార్టింగ్ దగ్గర వచ్చి రొటేషన్ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేద్దాం. 1 సెకండ్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ రొటేషన్ అనేది వాల్యూ అనేది 90గా మార్చుదాం. మళ్ళీ 2 సెకండ్ దగ్గర తీసుకెళ్ళి ఈ 90ని 0గా మార్దాం. ఇప్పుడు ప్లే చేద్దాం. ఇక్కడ కింద ఉన్న లేయర్ అనేది ఒక రకంగా యానిమేట్ అవుతుంది, పైన ఉన్న లేయర్ అనేది ఒక రకంగా యానిమేట్ అవుతుంది. సో ఈ యానిమేషన్ మ్యాచ్ కావాలంటే టాప్లో ఉన్న లేయర్కి కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని F9 ప్రెస్ చేసి ఈజీ అప్లై చేయాలి. ఆ తర్వాత మౌస్తో కీ ఫ్రేమ్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ వెలాసిటీ ఇక్కడ ఇన్కమింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది 80, అవుట్ గోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూడండి 80. తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్లే చేద్దాం. ఇక్కడ మనకు రెక్టాంగిల్ అనేది యానిమేషన్ అనేది రాంగ్గా జరిగింది. ఈ రొటేషన్ అనేది ఆపోజిట్లో జరగాలి. సో దానికోసం అయితే నేను ఈ రొటేషన్ వాల్యూ అనేది ఇక్కడ చూడండి 1 సెకండ్ దగ్గర రొటేషన్ వాల్యూ -90గా చేస్తున్నా. -90 మళ్ళీ ఇక్కడికి వెళ్ళే కొద్దీ 0నే. ఇప్పుడు ప్లే చేద్దాం. అంటే పైన ఉన్న లేయర్ దానికి ఆపోజిట్లో రొటేట్ అవ్వాలి. ఇక్కడ పర్ఫెక్ట్గా వెలాసిటీ అనేది జరిగిందో లేదో చూద్దాము. ఇక్కడ జరగలేదు. ఓకే, ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా 4th యానిమేషన్ ఈ విధంగా క్రియేట్ చేయాలో చూసాం కదా. సో మనకు 4th యానిమేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ 5th యానిమేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ న్యూ కాంపోజిషన్ క్రియేట్ చేద్దాం. Ctrl+N యానిమేషన్ 5. ఓకే, షేప్ టూల్ దగ్గరికి వెళ్ళి రెక్టాంగిల్ పైన డబుల్ క్లిక్ చేస్తున్నా. షేప్ అయితే క్రియేట్ అయింది. దీనికి కలర్ కూడా నేను చేంజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ రెక్టాంగిల్ డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేట్ చేసి దీని యొక్క ఫిల్ ఆప్షన్ని నేను ఆఫ్ చేస్తున్నా. ఫిల్ కలర్ ఆఫ్ చేయాలంటే ఈ ఫిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ నన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ స్ట్రోక్ వాల్యూ అప్లై చేస్తున్నా. స్ట్రోక్ వాల్యూని 11, ఒక 21గా స్ట్రోక్ వాల్యూని అప్లై చేశాను. మనం సైజు తగ్గిస్తే అర్థమవుతుంది. షేప్ సైజ్ తగ్గిద్దాం డైరెక్ట్గా. సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ 1 నేను డూప్లికేట్ చేస్తున్నా. Ctrl+D ప్రెస్ చేస్తే ఇది డూప్లికేట్ అవుతుంది. లేయర్ని కాదు, ఇందులో ఉన్న పాత్ని, సబ్ పాత్ని. రెక్టాంగిల్ 2 అయితే వచ్చేసింది. ఇప్పుడు దీని సైజుని నేను 750గా మారుస్తున్నా. సేమ్ యాషేజ్గా ఇంకొకటి 3వ దానికి కూడా సైజు
500 అంటే 250 తగ్గిస్తున్నా చూడండి ఇక్కడ. ఇప్పుడు మూడవ పాత్ని కంట్రోల్ D చేసి మనకు 4వది అయింది. ఇప్పుడు ఒక 250 500 అయింది, దీన్ని 250 చేస్తున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి 5వది, దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. 4వదాన్ని మనకు 5వది వచ్చింది. 5వదానికి కూడా సైజ్ అనేది 0 చేస్తున్నా. అలాగే 5వదాన్ని కూడా డూప్లికేట్ చేస్తున్నా. మనకు టోటల్గా 6 అయ్యాయి. 6వదాన్ని కూడా ఆటోమేటిక్గా సైజ్ అనేది 0 ఉంటుంది. ఇప్పుడు టోటల్గా ఇక్కడ 6 పాత్స్ ఉన్నాయి. ఒకే లేయర్లో 6 రెక్టాంగిల్ పాత్స్ ఉన్నాయి. అంటే 6 ఇండివిజువల్ పాత్స్ అనేవి మనం క్రియేట్ చేశాము. ఇప్పుడు వీటికి యానిమేషన్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ సైజ్ అనేది సెర్చ్ చేసి టైప్ చేస్తే మనకు ప్రతిదానికి కూడా సైజ్ ప్రాపర్టీ ఓపెన్ అవుతుంది. ప్లే హెడ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ప్రతిదానికి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ అయితే క్రియేట్ చేద్దాం. ప్రతి షేప్కి ప్రతి పాత్కి సైజ్ యానిమేషన్ క్రియేట్ చేస్తున్నాం. సో టోటల్గా 6 రెక్టాంగిల్ పాత్స్కి కీ ఫ్రేమ్స్ క్రియేట్ చేశాము. ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేసి యూ ప్రెస్ చేస్తే ఓన్లీ కీ ఫ్రేమ్స్ వస్తాయి మనకు. సో ఈ విధంగా ఈజీగా ఇప్పుడు నెక్స్ట్ కీ ఫ్రేమ్స్ అనేవి క్రియేట్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు ప్లే హెడ్ని 1 సెకండ్ ముందుకు తీసుకెళ్ళి డౌన్లో ఉన్న లేయర్కి 1000 ఉంది. ఫస్ట్ డౌన్లో ఉన్న ఈ పాత్కి 1000 ఉంది కదా, దీని స్కేల్ నేను దీన్ని 1250 చేస్తున్నా. అలాగే ఇక్కడ 750 ఉంది, ఈ 750ని 1000 చేస్తున్నా. ఇక్కడ 500ని 750 చేస్తున్నా. 250ని 500 చేస్తున్నా. 0ని 250 చేస్తున్నా. అలాగే ఇక్కడ టాప్లో ఉన్న ఇంకొక పాత్ ఉంది మనకు, దీనికి 0ని 0గానే ఉంచి దీని స్టార్టింగ్ కీ ఫ్రేమ్ని 1 సెకండ్ దగ్గరికి తీసుకెళ్తున్నా. అలాగే ప్లే హెడ్ని 2 సెకండ్ దగ్గర ఉంచి ఇక్కడ 1000ని 1250, 750ని 1000, 500ని 750, 250ని 500, 0ని 250. ఈ విధంగా వాల్యూస్ అయితే చేంజ్ చేసాం. ఇప్పుడు ప్లే చేద్దాం. సో చూడండి, మనకు ఒక కంటిన్యూస్ యానిమేషన్ అనేది జరుగుతుంది. ఈ కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని F9 ప్రెస్ చేసి ఈజ్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు మౌస్తో కీ ఫ్రేమ్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ వెలాసిటీ, స్టార్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ 80, అవుట్ గోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ 80, తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్లే చేద్దాం. ఐదవ యానిమేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇక నెక్స్ట్ 6th యానిమేషన్కి అయితే వెళ్ళిపోదాం. 6th యానిమేషన్ కోసం న్యూ కాంపోజిషన్ క్రియేట్ చేస్తున్నా. కంట్రోల్ N, నేమ్ వచ్చేసి యానిమేషన్ 6. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా షేప్ టూల్ దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తున్నా. రెక్టాంగిల్ షేప్ క్రియేట్ అయింది. ఇక్కడ ఫిల్ అనేది ఆఫ్ అయిపోయింది చూడండి. ఫిల్ అనేది అప్లై అవ్వలేదు, ఎందుకంటే మనం నన్లో పెట్టాం. ఇక్కడ ఏదో ఒక కలర్ని నేను అప్లై చేస్తున్నా. అలాగే స్ట్రోక్ అనేది 0 చేస్తున్నా. ఇప్పుడు షేప్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫిల్, ఇక్కడ కలర్ అయితే ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు షేప్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ పాలిగాన్ టూల్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. దీనిపైన డబల్ క్లిక్ ఇస్తున్నా. డబుల్ క్లిక్ చేయగానే షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. దీని కలర్ చేంజ్ చేద్దాం. ఓకే. ఈ విధంగా షేప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పాలిస్టర్ 1 అని ఉంది ఇక్కడ కంటెంట్స్లో. పాలిస్టర్ 1ని ఓపెన్ చేస్తే పాలిస్టర్ పాత్ 1, ఇక్కడ పాయింట్స్ అని ఉంటుంది. ఇక్కడ 5 పాయింట్స్ ఉంది కదా, దీన్ని 3 చేస్తున్నా. మనకు ట్రయాంగిల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ ట్రయాంగిల్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు ఈ పాలిస్టర్ 1ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ D ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ పాలిస్టర్ 2 అయితే వచ్చేసింది. ఈ పాలిస్టర్ 2ని ఎక్స్పాండ్ చేసి ఇందులో రొటేషన్ అని ఉంటుంది వాల్యూ. రొటేషన్ నేను 180 చేస్తున్నా. మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది. అలాగే ఫిల్ కలర్ని కూడా చేంజ్ చేస్తున్నా. ఫిల్ కలర్ వచ్చేసి లేదా ఇది చేద్దాం. ఓకే. ఈ విధంగా ఫిల్ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పొజిషన్ అనేది చేంజ్ చేయాలి. దీని పొజిషన్ నేను ఇక్కడ 0 ఉంది కదా, Y వాల్యూ 0 ఉంది, దీనికి 500 చేస్తున్నా.
పర్ఫెక్ట్ ఎడ్జ్, రెండు ఎడ్జ్ అనేటివి పర్ఫెక్ట్గా మిక్స్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి టచ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు పాలిస్టర్ 1 పాలిస్టర్ 2ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ముందుగా ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇప్పుడు పాలిస్టర్ 1 పాలిస్టర్ 2ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ గ్రూప్ షేప్స్ అని ఉంది లేదా కంట్రోల్ G అని ఉంది, దీనిపైన క్లిక్ చేయాలి. అంటే అవి రెండు షేప్స్ కూడా ఒకే గ్రూప్లోకి వెళ్ళిపోయాయి. ఒకే లేయర్లో రెండు షేప్స్, ఆ రెండు షేప్స్ని ఒకే గ్రూప్గా చేసేసాం. ఇప్పుడు ఈ గ్రూప్ 1ని ఎక్స్పాండ్ చేసి ఇందులో ట్రాన్స్ఫార్మ్ గ్రూప్ 1 అని ఉంటుంది, దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ స్కేల్ వాల్యూ ఉంది, ఈ స్కేల్ వాల్యూని మనం తగ్గించాలి. చూడండి. అలాగే ముందుగా అలైన్మెంట్ అయితే చేసేద్దాం. అలైన్మెంట్ ప్యానల్లోకి వెళ్ళి వర్టికల్ సెంటర్ అలైన్మెంట్ చేద్దాం. అలాగే ఇక్కడ యాంకర్ పాయింట్ని కూడా సెంటర్లో తీసుకురావాలి. యాంకర్ పాయింట్ టూల్ పైన డబుల్ క్లిక్ చేస్తే కంట్రోల్ పట్టుకొని డబుల్ క్లిక్ చేయాలి. యాంకర్ పాయింట్ అనేది పర్ఫెక్ట్ సెంటర్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కేల్ ఉంది, స్కేల్ పైన క్లిక్ చేసి మనం ఈ వాల్యూ అనేది చేంజ్ చేయాలి. చూడండి, ఈ ఎడ్జ్ పట్టుకొని ఈ వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాం. పర్ఫెక్ట్గా ఈ విధంగా ఎడ్జ్కి టచ్ అయ్యేలాగా మనం ఆ షేప్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక ఇప్పుడు దీన్నంతా మినిమైజ్ చేసి షేప్ లేయర్ 2ని కంట్రోల్ D చేస్తున్నా. కంట్రోల్ D ప్రెస్ చేసి ఇంకొక షేప్ అయితే క్రియేట్ చేయాలి. టాప్లోనేమో షేప్ 3 ఉంది, దాని కిందనేమో షేప్ 1 ఉంది. అంటే దీనికి కొన్ని నేమ్స్ అయితే చేంజ్ చేద్దాం. ఇది ట్రయాంగిల్ 1, ఇది ట్రయాంగిల్ 2. అంటే ట్రయాంగిల్ షేప్స్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసాం కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఈ విధంగా చేసాం. ఇక్కడ టాప్లో ఉన్న లేయర్కి ఏమో లెఫ్ట్కి ఈ యాంకర్ పాయింట్ని మూవ్ చేద్దాం. దానికోసం యాంకర్ పాయింట్ టూల్ సెలెక్ట్ చేసుకొని టాప్లో ఉన్న లేయర్ సెలెక్ట్ చేసుకున్నాం. కంట్రోల్ పట్టుకొని దీన్ని లెఫ్ట్కి మూవ్ చేస్తున్నా. లెఫ్ట్ ఎడ్జ్కి మూవ్ చేసా. కింద ఉన్న లేయర్ సెలెక్ట్ చేసుకొని సేమ్ యాస్టీస్గా దీని యాంకర్ పాయింట్ని రైట్కి మూవ్ చేద్దాం. ఇప్పుడు రైట్కి మూవ్ చేస్తున్నా. టాప్లో ఉన్న లేయర్ని నేను హైడ్ చేస్తున్నా. హైడ్ చేశాను. కింద ఉన్న లేయర్ని సెలెక్ట్ చేసుకొని దీని యొక్క స్కేల్ ప్రాపర్టీ ఓపెన్ చేస్తున్నా. ఎస్ ప్రెస్ చేయగానే స్కేల్ ప్రాపర్టీ వచ్చింది. ప్లేట్ స్టార్టింగ్లో ఉంచి కీ ఫ్రేమ్ పైన క్లిక్ చేస్తున్నా. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ క్రియేట్ అయింది. ప్లేట్ని 1 సెకండ్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ 0 చేస్తున్నా. దీని స్కేల్ వాల్యూ 0 చేసి ఓకే ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, యానిమేషన్ ఈ విధంగా మూవ్ అవుతుంది. అలాగే దీన్ని 2 సెకండ్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ 100 అయితే చేస్తున్నా. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు టాప్లో ఉన్న లేయర్ని ఆన్ చేసుకొని సేమ్ దీన్ని కూడా స్కేల్ ప్రాపర్టీని స్కేల్ ఓపెన్ చేసి స్టార్టింగ్ దగ్గర దీని వాల్యూ 0 చేస్తున్నా. ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసి 1 సెకండ్ దగ్గరకు వచ్చి దీని వాల్యూ 100 చేస్తున్నా. 2 సెకండ్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ దీని వాల్యూ 0 చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేద్దాం. సో ఈ విధంగా కంటిన్యూస్ యానిమేషన్ అనేది క్రియేట్ చేసాం. ట్రయాంగిల్ షేప్ని యూజ్ చేసుకొని ఈ విధంగా క్రియేట్ చేసాం. సో ఇది 6th యానిమేషన్. ఇక నెక్స్ట్ 7th యానిమేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నార్మల్ యానిమేషన్ అయితే క్రియేట్ అయిపోయింది. యానిమేషన్ ఎఫెక్టివ్గా ఉండడానికి టోటల్గా అన్ని కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి F9 ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు కీ ఫ్రేమ్ మీదకు వెళ్ళి కీ ఫ్రేమ్ వెలాసిటీ ఇక్కడ ఇన్కమింగ్ ఇన్ఫ్లుయెన్స్ 80, అవుట్ గోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ 80, తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్లే చేద్దాం. సో యానిమేషన్ అయితే ఎఫెక్టివ్గా జరిగిపోయింది కదా. ఇక నెక్స్ట్ 7th యానిమేషన్ అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ షేప్ టూల్లోకి వెళ్ళి రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేసుకొని దీనిపైన డబల్ క్లిక్ ఇస్తున్నా. డబల్ క్లిక్ చేయగానే మనకు షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ టైమ్ లైన్ ప్యానల్లోకి వచ్చి రెక్టాంగిల్ పాత్ 1ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ సైజ్ ఉంది కదా, ఈ సైజుని తగ్గిస్తున్నా. ఈ సైజుని ఓన్లీ నేను విడ్త్ మాత్రం తగ్గించాలనుకున్నా. దానికోసం ఇక్కడ చైన్ లింక్ని అన్లింక్ చేస్తున్నా. చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే అన్లింక్ అయిపోతుంది. ఇక్కడ విడ్త్ 250 మాత్రమే ఉండాలి. 250గా చేంజ్ చేస్తున్నా. మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు అలైన్మెంట్ ప్యానల్లోకి వెళ్ళి లెఫ్ట్ అలైన్మెంట్ని క్లిక్ చేస్తున్నా.
మనకు లెఫ్ట్ ఎడ్జ్కి అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ పాత్ 1ని క్లిక్ చేసి అలాగే ఇక్కడ మనకు యాంకర్ పాయింట్ ఉంటుంది. ఈ యాంకర్ పాయింట్ని లెఫ్ట్ ఎడ్జ్కి సెట్ చేస్తున్నా. కంట్రోల్ పట్టుకొని దీన్ని లెఫ్ట్కి మూవ్ చేస్తున్నా. పర్ఫెక్ట్ ఎడ్జ్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం. రెక్టాంగిల్ 1 ఉంది కదా, దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. కంట్రోల్ D ప్రెస్ చేస్తే మనకు రెక్టాంగిల్ 2 వచ్చింది. అలాగే ఇప్పుడు ఇక్కడ దీని పొజిషన్ చేంజ్ చేస్తున్నా. పొజిషన్ అనేది X వాల్యూ 250గా చేంజ్ చేస్తున్నా. సో మనకు దాని పక్కనే ఇంకొక న్యూ లేయర్ అయితే వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ కలర్ అయితే చేంజ్ చేద్దాం. ఓకే, ఈ రెక్టాంగిల్ 2ని సెలెక్ట్ చేసి కంట్రోల్ D ప్రెస్ చేస్తున్నా. మనకు మూడవది వచ్చింది. మూడవదాన్ని ఎక్స్పాండ్ చేసి సేమ్ దీని పొజిషన్ X వాల్యూ 500గా మారుస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ద్వారా కలర్ చేంజ్ చేయాలి. ఇక మళ్ళీ ఈ మూడవ దాన్ని కంట్రోల్ D ప్రెస్ చేస్తే నాలుగవది వచ్చేసింది. ఈ నాలుగవ దాన్ని కూడా మళ్ళీ ఇక్కడ 750గా పొజిషన్ అనేది వాల్యూ చేంజ్ చేస్తున్నా. అలాగే ఫిల్ ద్వారా దీని యొక్క కలర్ కూడా చేంజ్ చేద్దాం. సో ఈ విధంగా 4 కలర్స్ 4 షేప్స్ అనేవి క్రియేట్ చేశాం. ఇప్పుడు ఈ 4 షేప్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాత్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి కంట్రోల్ G ప్రెస్ చేసి ఇక్కడ గ్రూప్ అయితే చేస్తున్నా. సో మనకు గ్రూప్ అవ్వలేదు. పక్కన క్లిక్ చేసి మళ్ళీ ఈ 4 పాత్స్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ షేప్స్ పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ గ్రూప్ 1గా మారిపోయాయి. ఇప్పుడు ఈ గ్రూప్ని కంట్రోల్ D ప్రెస్ చేసి ఇంకొక కాపీ తీస్తున్నా. గ్రూప్ 2 వచ్చేసింది. ఇప్పుడు ఇందులో పొజిషన్ వాల్యూ అనేది నేను చూడండి, పొజిషన్ వాల్యూ 375 ఉంది కదా, దీనికి 1000 యాడ్ చేయాలి. 1000 యాడ్ చేసి ఏమవుతుంది, 1375 అవుతుంది. 1375. ఓకే, సో మనకు ఈ లేయర్ సేమ్ సైజ్తో బయట కూడా కాంపోజిషన్ బయట కూడా ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట. టోటల్గా చూడండి ఇంత పెద్దగా ఉంది ఈ లేయర్. సో ఒక లేయర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లేయర్ పొజిషన్ అయితే చేంజ్ చేయాలి. దానికోసం P ప్రెస్ చేసి పొజిషన్ వాల్యూ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ 500 ఉంది. 500ని 0 వేస్తున్నా. 0 చేయగానే ఈ డౌన్ ఎడ్జ్ అనేది మిడిల్కి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. కంట్రోల్ D ప్రెస్ చేసి ఈ లేయర్ని షేప్ లేయర్ని డూప్లికేట్ చేస్తున్నా. మనకు రెండవ షేప్ లేయర్ వచ్చింది. సేమ్ దీని పొజిషన్ని నేను ఇక్కడ 1000 చేస్తున్నా. దాని ఎడ్జ్ అనేది సెంటర్గా వచ్చేసింది. ఇప్పుడు సేమ్ రెండు ఒకే అలైన్మెంట్లో ఉన్నాయి. నేను వీటి యొక్క అలైన్మెంట్ని చేంజ్ చేస్తున్నా. టాప్ లేయర్నేమో రైట్ అలైన్మెంట్గా చేంజ్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి దీని అలైన్మెంట్ రైట్ నుంచి ఉంది, దీని అలైన్మెంట్ లెఫ్ట్ నుంచి ఉంది. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ప్లే హెడ్ నుంచి రెండింటికి పొజిషన్ కీ ఫ్రేమ్స్ క్రియేట్ చేద్దాం. ప్లే హెడ్ని 1 సెకండ్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ టాప్ లేయర్కి ఏమో మళ్ళీ లెఫ్ట్ అలైన్మెంట్ పైన క్లిక్ చేద్దాం. డౌన్ లేయర్కి ఏమో రైట్ అలైన్మెంట్ పైన క్లిక్ చేద్దాం. డౌన్ లేయర్ అంటే ఇక్కడ మనకు ఈ లేయర్ ప్యానల్ ఏమో డౌన్ టాప్ ఉంది, ఇక్కడ కాంపోజిషన్లో టాప్ డౌన్ కనిపిస్తుంది. సో ఒకదానికేమో లెఫ్ట్, ఒకదానికేమో రైట్, ఈ విధంగా చేంజ్ అవ్వాలి. మళ్ళీ ప్లే హెడ్ని ముందుకు తీసుకెళ్ళి 2 సెకండ్ దగ్గరికి సేమ్ యాస్టేజ్గా లేదా ఈ కీ ఫ్రేమ్స్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. కంట్రోల్ V. ఇప్పుడు ప్లే చేద్దాం. సో యానిమేషన్ ఎఫెక్టివ్గా ఉండడానికి కీ ఫ్రేమ్స్ అని సెలెక్ట్ చేసి F9 ప్రెస్ చేస్తున్నా. ఈజీ అప్లై అయింది. ఇప్పుడు మౌస్తో కీ ఫ్రేమ్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ వెలాసిటీ వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి ఇందులో స్టార్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ 80, తర్వాత అవుట్ గోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ 80. ఓకే పైన క్లిక్ చేస్తున్నా. చూడండి యానిమేషన్ అనేది మనకు ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. సో 7th యానిమేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూశారు కదా. ఇక నెక్స్ట్ 8th యానిమేషన్లోకి వెళ్ళిపోదాం. సో 8th యానిమేషన్ కోసం న్యూ కాంపోజిషన్ క్రియేట్ చేస్తున్నా. కంట్రోల్ N, ఇక్కడ యానిమేషన్ 8. ఓకే, సేమ్ షేప్ టూల్లో రెక్టాంగిల్ పైన డబుల్ క్లిక్ చేస్తున్నా.
ఇక్కడ కలర్ వచ్చేసి ఇది ఓకే. ఇక్కడ నేను రూలర్స్ యూస్ చేస్తున్నా. రూలర్స్ కోసం Ctrl+R ప్రెస్ చేయాలి. మనకి ఈ విధంగా రూలర్స్ వస్తాయి. ఈ విధంగా లేయర్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే కనుక వర్టికల్ హారిజంటల్ లైన్స్ వస్తాయి. వీటిని మిడిల్లో ఉంచుతున్నా. మిడిల్లో ఉంచి ఇప్పుడు చూడండి కాంపోజిషన్ సైడ్లో క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని నేను ర్యాండమ్గా ఒక ట్రయాంగిల్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఒక పాయింట్ క్లిక్ చేసి రెండో పాయింట్ ఇక్కడ, మూడో పాయింట్ ఇక్కడ, మళ్ళీ దీన్ని కలుపుతున్నాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ షేప్ అయితే క్రియేట్ అయిపోయింది. కలర్ చేంజ్ చేయాలి. వైట్ కలర్ అయితే పెడదాం. ఈ విధంగా ట్రయాంగిల్ అనేది క్రియేట్ చేసాం. దీని సెలెక్షన్ టూల్ ద్వారా ఈ టాప్ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని సెంటర్లో పర్ఫెక్ట్గా సెట్ చేస్తున్నా. చూడండి, జూమ్ చేసుకొని కావాలంటే. ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ట్రయాంగిల్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత దీని షేప్ని ఎక్స్పాండ్ చేద్దాం. కంటెంట్స్లో షేప్ 1 అని ఉంది. ఈ షేప్ 1ని డూప్లికేట్ చేస్తున్నా. Ctrl+D ప్రెస్ చేసి డూప్లికేట్ చేస్తున్నా. షేప్ 2 వచ్చేసింది. దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ పాత్ 1లో ట్రాన్స్ఫార్మ్ షేప్ 2 ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ పొజిషన్ అని ఉంది. పొజిషన్లో వర్టికల్గా అంటే వై వాల్యూ అనేది 500గా చేస్తున్నా. పర్ఫెక్ట్గా దాని కిందకైతే వచ్చేసింది. సేమ్ యాజ్టీస్గా ఇలానే దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. Ctrl+D మళ్ళీ సేమ్ ఇందులోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ షేప్ 3 ఉంది. ఇక్కడ ఆల్రెడీ 500 ఉంది కదా, ఈ 500ని 1000 చేస్తున్నా. పొజిషన్ వాల్యూ అది కూడా వై వాల్యూ. మనకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది, విజిబుల్ అవుతుంది. ఇంకొక షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. సేమ్ ఇలానే షేప్ 3ని కూడా Ctrl+D చేసి డూప్లికేట్ చేస్తున్నా. ఇప్పుడు దీని పొజిషన్ వాల్యూ అనేది ఇక్కడ 1000 ఉంది, 1500 చేస్తున్నా. టోటల్గా మనకు 4 షేప్స్ అయితే క్రియేట్ అయిపోయాయి ఒకే లేయర్లో. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి ట్రాన్స్ఫార్మ్లో పొజిషన్ ప్రాపర్టీ ఓపెన్ చేస్తున్నా. దానికోసం P ప్రెస్ చేస్తున్నా. పొజిషన్ ప్రాపర్టీ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ క్రియేట్ చేసి ప్లే హెడ్ని 1 సెకండ్ ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ మనకు 500 ఉంది, వై వాల్యూ చేంజ్ చేయాలి. ఈ 500ని నేను వై వాల్యూని 0 వేస్తున్నా. 0 వేస్తే మనకు ఒక్క ట్రయాంగిల్ పైకి వెళ్ళింది. మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్ళి 2 సెకండ్ దగ్గర ప్లే హెడ్ ఉంచి ఈ 0ని -500 చేస్తున్నా. టోటల్గా 2 ట్రయాంగిల్ పైకి వెళ్ళాయి. ఇప్పుడు ప్లే చేస్తే కనుక సో కంటిన్యూస్గా మనకు పైకి వెళ్తున్నట్టే ఉంటుంది ఈ యానిమేషన్లో ట్రయాంగిల్స్. యానిమేషన్ ఎఫెక్టివ్గా ఉండడానికి ఈ కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ చేసి F9 ప్రెస్ చేసి కీ ఫ్రేమ్ మీదకు వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ వెలాసిటీ, ఇక్కడ స్టార్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ 80, ఎండింగ్ ఇన్ఫ్లుయెన్స్ 80, ఇవి ఓకే పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్లే చేస్తే కనుక సో చూడండి ఈ విధంగా యానిమేషన్ అనేది క్రియేట్ అయింది. సో 8th యానిమేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి 9th యానిమేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో న్యూ కాంపోజిషన్ క్రియేట్ చేస్తున్నా. Ctrl+N, ఇక్కడ నేమ్ వచ్చేసి యానిమేషన్ 9. ఓకే, ఇక్కడ సేమ్ మనం మళ్ళీ ముందుగా రెక్టాంగిల్ అయితే క్రియేట్ చేద్దాం. డబుల్ క్లిక్ చేస్తున్నా. రెక్టాంగిల్ అయితే క్రియేట్ అయిపోయింది. దీని కలర్ వచ్చేసి కలర్ ఆరెంజ్గా క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు షేప్ టూల్లో స్టార్ టూల్ అని ఉంటుంది. ఈ స్టార్ టూల్ ద్వారా షేప్ని క్రియేట్ చేద్దాం. దీన్ని సెలెక్ట్ చేసి దీనిపైన డబుల్ క్లిక్ చేస్తున్నా. షేప్ క్రియేట్ అయిపోయింది. కలర్ అనేది చేంజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ పాలిస్టర్ అని వచ్చింది మళ్ళీ మనకు షేప్లో. ఈ పాలిస్టర్ని ఎక్స్పాండ్ చేసి ఇందులో పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ని మనం పెంచుకోవచ్చు. ఈ పాయింట్స్ని పెంచుకుంటే మనకు ఒక సన్ షేప్లో షేప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి రొటేషన్ ప్రాపర్టీ క్రియేట్ చేద్దాం. ముందుగా ఇక్కడ ఒక స్మాల్ ఎక్స్ప్రెషన్ అయితే వాడుతున్నాం. ఆ ఎక్స్ప్రెషన్ అయితే గుర్తుపెట్టుకోండి. షేప్ లేయర్ 2కు సెలెక్ట్ చేసుకొని R ప్రెస్ చేస్తే రొటేషన్ ప్రాపర్టీ ఓపెన్ అయింది.
ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఈ స్టాప్ వాచ్ పైన క్లిక్ చేస్తున్నా. స్టాప్ వాచ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఎక్స్ప్రెషన్ ఆన్ అవుతుంది. ఇక్కడ టైం *50 ఎంటర్ చేయండి. మనకు కంటిన్యూస్గా రొటేషన్ అయితే అవుతూనే ఉంటుంది. కీ ఫ్రేమ్స్ అనేవి క్రియేట్ చేయలేదు, జస్ట్ ఎక్స్ప్రెషన్ వాడాము ఇక్కడ. ఇప్పుడు స్కేల్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం యానిమేషన్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ప్లే హెడ్ ముందుగా ఉంచి స్కేల్ అంటే ఎస్ ప్రెస్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నా. 1 సెకండ్ ముందుకు వెళ్ళి స్కేల్ అనేది 40గా చేంజ్ చేస్తున్నా. 40 అంటే మరీ స్మాల్ అయిపోయింది, 50 చేద్దాం. అలాగే 2 సెకండ్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ 100 అయితే చేసేద్దాం. ఓకే, ఇప్పుడు స్కేల్ యానిమేషన్ క్రియేట్ చేసాం. ఈ విధంగా జరుగుతుంది. ఈ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి ఈజ్ అప్లై చేద్దాం. F9 ప్రెస్ చేసా. కీ ఫ్రేమ్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ కీ ఫ్రేమ్ వెలాసిటీ ఉంది, దీనిపైన క్లిక్ చేసి స్టార్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ 80, ఎండింగ్ ఇన్ఫ్లుయెన్స్ 80. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తే కనుక ఈ విధంగా అవుతుంది కదా. మనం ఈ షేప్ ప్రాపర్టీ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు కంటెంట్స్లోకి వెళ్ళి పాలిస్టర్ 1, ఇక్కడ పాలిస్టర్ పాత్ 1, ఇందులో చూడండి అవుటర్ రేడియస్ అని ఉంటాయి. ఇక్కడ 500 ఉంది. ఈ అవుటర్ రేడియస్ ని తగ్గిస్తున్నా నేను. ముందుగా కీ ఫ్రేమ్ క్రియేట్ చేసి స్టార్టింగ్ దగ్గర 500 అలాగే ఉంచుతున్నా. 1 సెకండ్ దగ్గరకు ముందుకు వెళ్ళి ఇక్కడ అవుటర్ రేడియస్ అనేది తగ్గిస్తున్నా. చూడండి ఈ విధంగా తగ్గించి మళ్ళీ ఎండింగ్ దగ్గరకు వెళ్ళి అంటే 2 సెకండ్ దగ్గరకు వెళ్ళి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేద్దాం. కీ ఫ్రేమ్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వలేదు, సో ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే క్రియేట్ అవ్వట్లేదు కానీ, సో ఇక్కడ మళ్ళీ మనం 500 అయితే ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ప్లే చేద్దాం. ఇక్కడ పాయింట్స్ అనేది కొంచెం తగ్గిద్దాం, మనకు ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. అలాగే దీనికి స్ట్రోక్ అప్లై చేద్దాం. స్ట్రోక్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రోక్ని ఒక 20. ఇప్పుడు ప్లే చేద్దాం. ఈ కీ ఫ్రేమ్ కూడా సెలెక్ట్ చేసి ఈజ్ అప్లై చేద్దాం. F9 ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ వెలాసిటీ ఇక్కడ కూడా 80. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తే కనుక మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, 9th యానిమేషన్ కూడా క్రియేట్ చేసాం. ఈ విధంగా షేప్ టూల్ ద్వారా ఈ షేప్స్ అనేవి క్రియేట్ చేసి మనం ఫ్లాట్ యానిమేషన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు వీటన్నిటిని ఒకే కాంపోజిషన్లోకి తీసుకొచ్చి మనం పక్కనే అరేంజ్ చేద్దాం. దానికోసం అయితే న్యూ కాంపోజిషన్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా 1000 స్క్వేర్లో మనం బ్లాక్స్లో క్రియేట్ చేసాం కాబట్టి మనం పెద్ద కాంపోజిషన్ని 3000తో క్రియేట్ చేద్దాం. అంటే 3 × 3 9 బ్లాక్స్ అవుతాయి కదా. ఇక్కడ 300 ఉంది, 3000. ఓకే, టోటల్గా ఓకే చేసి అలాగే దీని యొక్క సైజ్ మారుద్దాం. మనం ఇక్కడ సైజ్ అంటే డ్యూరేషన్, కంట్రోల్ కీ ప్రెస్ చేసి డ్యూరేషన్ అనేది ఒక 20 సెకండ్స్గా చేంజ్ చేద్దాం. మనకు ఇందులో ఎంతైనా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ లేయర్స్ అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేద్దాం. ఫస్ట్ ఒక 3 లేయర్స్ని అయితే తీసుకొద్దాం. 3 లేయర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ర్యాండమ్గా ఇక్కడ అలైన్మెంట్ ప్యానల్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఈజీగా అలైన్మెంట్ చేయడానికి అలైన్మెంట్ ప్యానల్ని యూజ్ చేస్తున్నాం. ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకుని లెఫ్ట్ అలైన్మెంట్, అలాగే టాప్ అలైన్మెంట్కి అయితే ఈ లెఫ్ట్ ఎడ్జ్ టాప్కి వెళ్ళిపోయింది. ఇది సెంటర్ టాప్, ఇది రైట్ అండ్ టాప్. అలాగే సేమ్ నెక్స్ట్ 3 సేమ్ యాస్టీస్గా ఇది రైట్కి వెళ్దాం, ఇది లెఫ్ట్కి, ఇది రైట్కి పెడదాం, ఇది లెఫ్ట్కి పెడదాం, ఇది లెఫ్ట్కి. ఎందుకంటే కలర్ కాంబినేషన్ మిక్స్ అవ్వకుండా మనం ఈ విధంగా అరేంజ్ చేద్దాం. ఇప్పుడు సేమ్ దాని కింద ఉన్న 3 లేయర్స్ వాటిని తీసుకొచ్చి ఇది రైట్, ఇది లెఫ్ట్. అలాగే ఈ స్టార్ని నేను సెంటర్లో తీసుకురావాలనుకుంటున్నా, దీన్ని డౌన్ చేద్దాం. ఈ స్టార్ని సెంటర్లో అలైన్మెంట్ చేద్దాం. దీన్ని సెంటర్ డౌన్. ఇప్పుడు ప్లే చేద్దాం.
సో ఇక్కడ కంటిన్యూస్ యానిమేషన్ జరగట్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ టైం లైన్ డ్యూరేషన్ పెంచాం. ఇక్కడ వర్క్ ఏరియా ఇక్కడ వరకు తగ్గించుకోవచ్చు ఈజీగా మనకు ప్రివ్యూ కోసం, లేదా మనం కంటిన్యూ కావాలనుకుంటే వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే అన్ని సెలెక్ట్ అవుతాయి, కంట్రోల్ డి ప్రెస్ చేయాలి, మనకు డూప్లికేట్ అవుతాయి అన్ని లేయర్లు. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ పైన ప్రెస్ చేస్తే అవన్నీ టాప్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వీటన్నిటిని మూవ్ చేస్తున్నా ప్లే హెడ్ దగ్గరికి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో ఈ విధంగా కంటిన్యూగా ఉండడం కోసం ఎన్నిసార్లు డూప్లికేట్ చేసుకొని లాస్ట్ పర్ఫెక్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యేలాగా క్రియేట్ చేసుకుంటాం. ఈ విధంగా ఎన్నిసార్లు అయినా సరే డూప్లికేట్ చేసుకోవచ్చు, మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 సెకండ్ దగ్గర నేను ఆపేస్తున్నా, ఎన్ ప్రెస్ చేస్తే వర్క్ ఏరియా ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ప్లే చేద్దాం. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా సింపుల్ గా వాటి ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని మనం ఇలాంటి కంటిన్యూస్ యానిమేషన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఈ షేప్ లేయర్స్ గురించి ఇంకా ఇండెప్త్ గా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి, వాటి గురించి రాబోయే క్లాసెస్ లో అయితే క్లియర్ గా తెలుసుకుందాం. ఆ యానిమేషన్స్ కూడా అప్పుడు ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చితే, ఈ క్లాస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.